ఆంధ్రప్రదేశ్ని చిగురుటాకులో వణికించడానికి మరో భారీ తుఫాను రాకాసిలాగా సిద్ధంగా ఉందా? మంథా తుఫాను గురించి ఇప్పటికే వాతావరణ అధికారులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అప్రమత్తం చేస్తున్నారు. ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉంది. ముఖ్యమంత్రి నేరుగా అధికారులతోనూ అలాగే మంత్రులతోనూ సమీక్షలు జరుపుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి నష్టము ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అధికారులకు సూచించారు. కానీ తుఫాను రాకైతే తప్పదు. ఇప్పటికే పలు జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి. అది భారీ నుంచి అతి భారీగా మారడానికి ఎక్కువ సమయం లేదు. సరిగ్గా ఇవాళ సాయంత్రం నుంచి అర్ధరాత్రి మధ్యలో మచిలీపట్నం కాకినాడ మధ్యలో ఈ మంథా తుఫాను తీరం దాటుతుంది. మనం అనేక సందర్భాల్లో అనుకుంటాం తుఫాను తీరం దాటడం అంటే ఏంటి, తీరాన్ని తాకడం అంటే ఏంటి అంటే ఏదైనా ఒక తుఫాను ఏర్పడినప్పుడు ఆ సైక్లోను సముద్రానికి మధ్యలో సుడిగుండాల మధ్యలో ఉండే భాగాన్ని సైక్లోన్ ఐ అంటాం. అంటే దాన్ని తుఫాను కన్ను అంటారు. ఈ సైక్లోన్ ఐ ఆ మధ్య నుంచి తీరం దగ్గరికి ఎంత స్పీడ్గా వస్తుంది, 50 నుంచి 60 కిలోమీటర్లు, 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో దూసుకుని వస్తూ ఉంటుంది బయటికి. అలా వచ్చి సముద్రపు తీరాన్ని తాకడాన్ని సముద్రం తుఫాను భూమిని తాకిందంటాం. ఇక ఆ టైంలో విపరీతమైన ఈదురు గాలులు, మేఘాలు అంతా అల్లకల్లోలంగా మారి అతి భారీ వర్షాలు, ఆ గాలులు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఉంటాయి. చెట్లు పడిపోతాయి, విద్యుత్ స్తంభాలు, కరెంటు తీగలు. మనం కొత్తగా గతంలో కూడా చూసాం కదా. సరిగ్గా 2014 అక్టోబర్లో హుద్హుద్ తుఫాను, 2018 అక్టోబర్లో తిత్లీ తుఫాను, మళ్ళీ 2025 అక్టోబర్లోనే మంథా తుఫాను. సో హుద్హుద్ ఎప్పటికీ మర్చిపోలేని పరిస్థితి, తిత్లీ కూడా. అయితే తిత్లీ కన్నా హుద్హుద్ తీవ్రత సుమారు ఒక వారం 10 రోజుల పైనే. అంతా అసలు ముందు ఉన్నదానికి తర్వాత ఉన్నదానికి సంబంధం లేదు. కంప్లీట్గా అసలు వ్యానిష్డ్, డిస్మాండిల్డ్. ఇళ్ళు కానీ, చెట్లు కానీ, బయట పెట్టిన వాహనాలు కానీ. అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన ప్రత్యేకంగా అక్కడే బస చేసుకుని ఒక మొబైల్ బస్సులో దాన్నే ఒక మానిటరింగ్ సెంటర్గా చేసుకుని ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ అక్కడే ఉన్నారు. తిత్లీ టైంలో కూడా అదే విధంగా చేసి, అంటే తుఫాను రావడాన్ని మనం అడ్డుకోలేము, ప్రకృతి విపత్తులను ఎలా అడ్డుకుంటాం? కానీ ఇప్పుడున్న సైంటిఫిక్ అండ్ ఏఐ టెక్నాలజీ ఉపయోగించుకుని దాని స్థాయి ఎంత, తీవ్రత ఎంత, ముందు జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలి, ఎంత అప్రమత్తంగా ఉండాలి, ఎక్కడెక్కడ అలర్ట్ చేయాలి, ఇవన్నీ కొంత జాగ్రత్తలు తీసుకోగలుగుతాం. సో దీని ప్రభావం ముఖ్యంగా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు పడుతున్నాయి. కాకినాడ, కోనసీమ, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం జిల్లాల మీద భారీగా ఉంటుందనేది అంచనా. సో ఇవాళ సాయంత్రం నుంచి అర్ధరాత్రి మధ్యలో దాటినప్పుడు 110 కిలోమీటర్ల కంటే ఎక్కువ స్పీడ్తో గాలులు ఉంటాయి. జస్ట్ ఇమేజిన్, అంత స్పీడ్ విండ్ వస్తూ ఉంటే ఎలా ఉంటుందనేది. సో దానికి తగ్గ నష్టం కూడా ఉంటుంది. అప్పటికే ఖచ్చితంగా పవర్ కట్స్ అవి చేస్తారు, చెయ్యాలి కూడా. లేకపోతే పవర్ వైర్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. సో 1000 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. 12,000 మంది పునరుద్ధరణ కోసం సిబ్బంది కూడా సిద్ధంగా ఉన్నారు. ఇది ఓన్లీ ఎలక్ట్రికల్కి సంబంధించి. అలాగే ప్రధానమంత్రి మోదీ ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ సీఎంతో అప్రమత్తంగా ఉండాలి, ఎటువంటి సహాయం అయినా కూడా కేంద్రం నుంచి చేస్తామని. సో ప్రధానమంత్రి ఆఫీస్తో మంత్రి లోకేష్ రెగ్యులర్గా టచ్లో ఉంటారు దీనికి సంబంధించి అప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకోవడానికి. సో ఇక మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు వచ్చేసాయి. పోర్టులకు కూడా 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక వచ్చేసింది. అలాగే ఇందాక నేను చెప్పిన జిల్లాలతో పాటు విశాఖ, అనకాపల్లి, విజయనగరం, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, చిత్తూరు అంటే మెజారిటీ 13-14 జిల్లాలకి ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ ఉంది. అండ్ ఏం చెప్తున్నారంటే అధికారులు, దయచేసి బయటకు రాకండి పని ఉంటే తప్ప. ఇదేదో ఆందోళన కలిగించాలని ఏదో అయిపోతుందని కాదు, అప్రమత్తం చేయడం. ఇప్పుడు మేం చేస్తున్న పని కూడా కంగారు పడి ప్యానిక్ అయిపోమని చెప్పడం కాదు. ఊరికే పని లేకుండా బయటికి రావద్దు, అత్యవసరం అయ్యేది ఏదో మెడికల్ ఎమర్జెన్సీనో మరోటో అయితే ఎలాగో తప్పదు. అంతేగాని ఊరికే సముద్రం అలలు ఎలా ఉన్నాయో చూద్దాం, లేకపోతే బయట వర్షాలు ఎలా ఉన్నాయో చూద్దాం, గాళ్ళు ఎలా ఉన్నాయో చూద్దాం అని మాత్రం బయటకు వచ్చే ప్రయత్నం చేయకండి. ముఖ్యంగా యూత్, పెద్దవాళ్ళకు వాళ్ళకి అర్థమవుతుంది, ఎందుకంటే ఎన్నో తుఫాన్లు చూసుంటారు కాబట్టి. సో 1420 గ్రామాలు, 44 మున్సిపాలిటీల్లో తీవ్ర ప్రభావం ఉంటుందని అంచనా ఉంది. దాదాపుగా 2000కు పైగా రిహాబిలిటేషన్ పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం. అన్ని స్థాయిలోనూ ప్రభుత్వం సన్నద్ధంగానే ఉంది. కానీ ఆ ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉంటుంది అన్న దాన్ని బట్టి అప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి.
ఎందుకంటే ముందు జాగ్రత్త చర్యలు కొంత ప్రిపరేషన్ ఉంటుంది, కానీ అంతకు మించి వస్తే కూడా జాగ్రత్తగా ఉండడానికి ఇటు ప్రభుత్వంతో పాటుగా ప్రజలు కూడా కొంత సహకరించాలి. వాళ్ళకి దగ్గరలో ఏమన్నా ప్రమాదాలు జరుగుతున్నా కూడా ఇన్ఫర్మేషన్, ఎందుకంటే ఇప్పుడు రియల్ టైం మేనేజ్మెంట్ ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు మీ మొబైల్స్కే మెసేజ్లు వస్తాయి. అది వాట్సాప్ రూపంలో ఆల్రెడీ వాట్సాప్ గవర్నెన్స్ ఉంది కాబట్టి వాట్సాప్లో వస్తాయి, నార్మల్ మెసేజ్లు వస్తాయి, ఎక్కడెక్కడ ఎంత ఇంపాక్ట్ ఉంటుందనేది. సో ఈ తీరాన్ని తాగుతున్నప్పుడు ఏమవుతుందో చెప్పాము. అలాగే ఇప్పటికే రైళ్లు విమానాలు కూడా రద్దయిపోయాయి. ఇప్పుడు రాజమండ్రి నుంచి విమాన సర్వీసులు రద్దు చేశారు, విశాఖ నుంచి కూడా విమాన సర్వీసులు రద్దు అవుతున్నాయి. అలాగే ఇప్పటికే చాలా మటుకు రైళ్లు రద్దయ్యాయి. అలాగే మొబైల్ అలర్టులు కూడా వస్తాయి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అప్రమత్తంగా ఉంది, ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ చేసుకుంటూ ఉంది. సో మేము కూడా ఏబిఎన్ తరపు నుంచి ఈ 3 రోజులు ఇప్పటికే వర్షాలు నిన్న స్టార్ట్ అయినప్పటి నుంచి అప్పటికప్పుడు మేము అలర్ట్ చేస్తూనే ఉన్నాం. కాకపోతే వీలైనంత వరకు ఇటు వాతావరణ శాఖ అధికారులతో మాట్లాడుతూ, ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ, మంత్రులతో మాట్లాడుతూ, మా ప్రతినిధులు ఎప్పటికప్పుడు ఈ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ ఏమున్నాయో అక్కడ వాళ్ళు ఆల్రెడీ మెంటల్గా ప్రిపేర్ అయిపోయి ఉన్నారు 24/7 ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. మేము చేయగలిగినంత ఎంత అలర్ట్ చేయగలుగుతాము అనే దానికోసమే ప్రయత్నం చేస్తున్నాము. సో దానిలో భాగంగానే ఇప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ షోలో కూడా అదే ప్రయత్నం చేసే ఆలోచనలో ఉన్నాం. ఇటు మా రిపోర్టర్స్ ప్రసాద్ ఆయన మచిలీపట్నం నుంచి, అంటే మొత్తం విజయవాడ నుంచి ఆ మచిలీపట్నం వరకు పరిస్థితి ఎలా ఉంది చెప్తారు. అలాగే నాయుడు విశాఖపట్నం చుట్టుపక్కల విశాఖ, విజయనగరం అలాగే శ్రీకాకుళం పరిస్థితి చెప్తారు. అప్పారావు కాకినాడ, కీలకమైన మచిలీపట్నం టు కాకినాడ మధ్యలో తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది, మోస్ట్ ఇంపాక్టెడ్ ఏరియాగా ఉండబోతోంది అనుకుంటా అది. అలాగే నెల్లూరు, ప్రకాశానికి కూడా బాగానే ఎఫెక్ట్ ఉంటుంది. అక్కడి నుంచేమో మహేష్ అందిస్తారు డీటెయిల్. మంతా తుఫాను ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క ప్రాంతానికో కాదు, అటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అంటే మొత్తం ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమలో కూడా అనంతపురం, కడప, ఇటు ఉభయ గోదావరి జిల్లాలు, మరోవైపు కృష్ణా జిల్లా, ఇవన్నీ కూడా ఎఫెక్టెడ్ ఏరియాస్గానే కనిపిస్తున్నాయి. అయితే ఎక్కడెక్కడ ఎంతెంత ప్రభావం ఉండే అవకాశం కనిపిస్తోంది, ఇప్పుడు పరిస్థితి ఏంటి, అలర్ట్ ఏ రకంగా ఉంది, ప్రభుత్వ వైపు నుంచి సన్నాహక కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, పునరావాస కేంద్రాలకు ఇప్పటికే తరలిస్తున్నారా? అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి మనోహర్ చెప్పారు, ఇప్పటికే తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రేషన్ పంపిణీ చేసేస్తున్నాము, 500 అత్యవసర బృందాలు పెట్టాను. ఎందుకంటే అది 3 రోజుల, 4 రోజుల, 5 రోజుల మొదలైన తర్వాత వెళ్ళిపోతే తొందరగా గొడవలేదు. ఒక్కోసారి వారం రోజులు కూడా తుఫాన్ ఎఫెక్ట్ ఉంటే కనుక ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. సో మా కరెస్పాండెంట్స్ గ్రౌండ్లో రెడీగా ఉన్నారు. నేను ఇంతకుముందే చెప్పినట్టు ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందించడానికి ఆంధ్ర జ్యోతి, ఏబిఎన్ ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ప్రసాద్ మచిలీపట్నం నుంచి లైవ్లో ఉన్నారు, అలాగే కాకినాడ నుంచి అప్పారావు లైన్లో ఉన్నారు, నెల్లూరు నుంచి మహేష్ కూడా లైవ్లో ఉన్నారు. ముందుగా మచిలీపట్నం వెళ్దాం, ఎందుకంటే తీవ్రమైన ప్రభావితం ఉండే ప్రాంతంగా అదే కనిపిస్తుంది. ఇప్పటికే హోంమంత్రి అలాగే మంత్రులు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ అవసరం ఉంటే తప్ప బయటికి రాకండి అని చెప్పారు. ప్రసాద్, ఏంటి పరిస్థితి, అధికారులు ఏమంటున్నారు, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఇటు శ్రీకాకుళం నుంచి కడప దాకా ప్రతి జిల్లాలోనూ కూడా చాలా ఇంపాక్ట్ఫుల్లే ఉంటుంది మంతా తుఫాన్ అని మనకి ఇప్పటి వరకు వాతావరణ శాఖ అధికారులు ఇస్తున్న సమాచారం. ఓవర్ టు యు. రిషి, మంతా తుఫాన్ ప్రభావం కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలతో పాటు చుట్టుపక్కల ఇటు గోదావరి జిల్లాలతో పాటు గుంటూరు, ప్రకాశం జిల్లా కూడా భారీగా ఉంటుంది. ప్రస్తుతం మనం ఇక్కడ మచిలీపట్నం మంగినపూడి బీచ్ వద్ద సముద్రం దగ్గర ఉన్నాం. సముద్రం అలలు కూడా నిన్నటి నుంచి పోటెత్తుతా ఉన్నాయి. కొంతవరకు ముందు సముద్రం వస్తుందని కూడా ఇప్పటికీ ఇక్కడ ఉన్నవారు చెప్తా ఉన్నారు. ఈరోజు రాత్రి ఇక్కడే మొత్తం దీనికి సంబంధించి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో భారీ వర్షాలు కురుస్తాయి. ఈ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని కూడా అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా అన్ని రకాల చర్యలు చేపట్టారు. కృష్ణా జిల్లాలో కలెక్టర్ బాలాజీతో పాటు ప్రత్యేక అధికారిగా ఐఏఎస్ అధికారి అమరాపాలిని కూడా నియమించారు. నిన్నటి నుంచి కూడా ఒకవైపు కలెక్టర్ బాలాజీ, మరోవైపు ప్రత్యేక అధికారి అమరాపాలి క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తున్నారు. సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇల్లు ఖాళీ చేయించారు. వారంతా కూడా మచిలీపట్నంలోని ప్రభుత్వ కాలేజీలు, ప్రభుత్వ పాఠశాలల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వారందరూ కూడా అక్కడ ప్రత్యేక సదుపాయాలు కూడా కల్పించారు. అయితే గతంలో పునరావాస కేంద్రాల్లో కేవలం ఆహారం, మౌలిక సదుపాయాలు మాత్రమే కల్పించారు. కానీ ఈసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునరావాస కేంద్రాలు ఎవరైతే తలదాచుకున్నారో వారి కుటుంబాలకి 3,000 రూపాయల అత్యవసర సాయం కింద నగదుతో పాటు 25 కిలోల బియ్యం, నాణ్యమైన బియ్యాన్ని కూడా
పంపిణీ చేయాలని కూడా జిల్లా కలెక్టర్కి ఆదేశాలు జారీ చేశారు. నిన్నటి నుంచి కూడా పంపిణీ కూడా ఇప్పటికే ప్రారంభమైంది. ఇక ఈరోజు రేపు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు హెచ్చరించారు. ఇక కేవలం అత్యవసర సేవలు అంటే మెడికల్కి సంబంధించి తప్ప ఇతర ఎటువంటి వ్యాపార అవసరాలు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ఎవరు కూడా బయటికి రావద్దని ఆదేశాలు జారీ చేశారు. బయట వాణిజ్య సముదాయాలు కూడా పూర్తిగా మూసివేయాలని ఇప్పటికే నిన్న నుంచి కూడా మైకుల ద్వారా ప్రచారం కూడా చేశారు. ఈరోజు రేపు ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మేలని కూడా చెప్తా ఉన్నారు. మరోవైపు ముఖ్యమంత్రి ఉన్నత స్థాయిలో సమీక్ష చేస్తూతో పాటు ఎప్పటికప్పుడు ఆ ఐఏఎస్ అధికారులతో పాటు జిల్లా ఎక్కడైతే ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రభావిత ప్రాంతాల్లో తీసుకున్న చర్యలపై ఆయా జిల్లాల కలెక్టర్లతో ఆయన నేరుగా మాట్లాడి తగిన సూచనలు చేస్తూ ఉన్నారు. ప్రతి జిల్లాకు ఇప్పటికే ₹1 అత్యవసర నిధుల కింద మంజూరు చేశారు. ఆ ₹1 కలెక్టర్ పర్యవేక్షణలో ఎక్కడ ఎటువంటి అవసరం వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఖర్చు వెనకాడకుండా ప్రజల ప్రాణాలే రక్షించేందుకు అందరూ కూడా సమన్వయంతో పనిచేయాలని అన్ని శాఖల అధికారులు కూడా స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఆయా శాఖల ఉన్నతాధికారులతో పాటు మంత్రులు కూడా క్షేత్రస్థాయిలో ఆయా జిల్లాలో పర్యటించాలి. ఇన్ఛార్జ్ మంత్రులు అయితే ఎక్కడైతే ఏ జిల్లాకి ఇన్ఛార్జిగా ఉన్నారో అక్కడే ఉండి మొత్తం పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఇటు అధికారులని అదేవిధంగా ఇటు నేతలు సమన్వయం చేస్తూ ప్రజల ప్రాణాలు ఒక్కటి కూడా పోకుండా చూడాలని కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఇక విజయవాడలో అయితే 16 సెంటీమీటర్ల వర్షం కురుస్తుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి ఇటు కలెక్టర్ లక్ష్మీశాఖతో పాటు సిపి రాజశేఖర్ బాబు, మున్సిపల్ కమిషనర్ జాన్ చంద్ర మొత్తం ముగ్గురు కూడా అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎక్కడెక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు నిలిచే అవకాశం ఉందో ఆ ప్రాంతాల్లో ప్రత్యేకంగా మోటార్లు పెట్టి బయటికి తోడే విధంగా అన్ని రకాల చర్యలు కూడా తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఈరోజు రేపు ఇదే విధంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అందరూ కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఇక సముద్రం వద్ద కూడా ఇటు పూర్తిగా ఇక ఎక్కడైతే కాకినాడ తీరం దగ్గర నుంచి బాపట్ల తీరం వరకు పూర్తిగా ఆ సముద్రం వైపు ఎటువంటి రాకపోకలు పూర్తిగా నిషేధించారు. పర్యాటకులు కావచ్చు, ఈ చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా పూర్తిగా ఆంక్షలు విధిస్తూ దాదాపు 5 కిలోమీటర్ల బయటే అందరినీ కూడా నిలిపివేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం లైవ్ మొదలయ్యే ముందు ఎటువంటి వర్షము లేదు. ఇక్కడ ఇప్పుడు లైవ్లో ఉండగానే మొత్తం ఈదురుగాలతో కూడా వర్షం అయితే ప్రారంభమైంది. ఇది క్రమంగా మరింత పెరుగుతూ ఈ రోజు రేపు ఇదే విధంగా ఉంటుందని కూడా చెప్తున్నారు. ఏదైనా కూడా ఈ 2 రోజులు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వ పరంగా తీసుకున్న చర్యలకు సంబంధించి ఎటువంటి సమాచారం ఉన్నా అవసరం ఉన్నా ఆయా జిల్లాలో ఏర్పడిన కంట్రోల్ రూమ్లకు ఫోన్లు చేసి సమాచారం వల్ల కూడా ప్రభుత్వం అధికారులు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రిషి రైట్ ప్రసాద్, మళ్ళీ మీతో మాట్లాడతా. ఒకసారి కాకినాడ వెళ్ళొచ్చాక అప్పారావు, కాకినాడ మచిలీపట్నం కాకినాడ మధ్యలో తీరం దాటే అవకాశం ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అది సాయంత్రం నుంచి అర్ధరాత్రి మధ్యలో ఏ సమయంలో కావచ్చు. ఇంకా టైంలో వెరీ బిగ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఈదురు గాలులు 100 నుంచి 110 కిలోమీటర్ల గాలులు. ప్రస్తుతం మీ దగ్గర కూడా భారీగా గాలులు ఉన్నట్టు కనిపిస్తోంది. మీ అంబరెల్లా నిలబడమే కష్టంగా ఉంది. ఏంటి అక్కడ పరిస్థితి? ఆ సీరియస్నెస్ ఆల్రెడీ అక్కడ లోకల్గా ప్రజలకు అర్థమైందా? కృషి పరిస్థితి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక రకంగా భయానకంగా ఉందని చెప్పాలి. తుఫాను కాకినాడ యానం మధ్య తీరం దాటుతుందని ఒకటి, కాకినాడ మచిలీపట్నం మధ్య తీరం దాటుతూనే రకరకాలుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే కాకినాడ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అటు వర్షాలతో పాటు ఈదురుగాలుల తీవ్రత కూడా చాలా అధికంగా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్ అయితే అల్లకొల్లోలంగా మారింది. ఇప్పుడైతే మనం తాజాగా విజువల్స్ కూడా చూడొచ్చు. దాదాపు ఏదైతే కోత తీవ్రం అధికంగా ఉన్న ప్రాంతాల్లో సముద్రం ముందుకొచ్చి మత్స్యకారులలోకి కూడా సముద్రం జలాలు ముందుకు వచ్చేయడంతో వాళ్ళందరూ కూడా తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తీర ప్రాంతంలో దాదాపు ఎక్కడికెక్కడ పునరావాస శిబిరాలు కూడా ఏర్పాటు చేసి వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అదేవిధంగా విండ్ స్పీడు 100 కిలోమీటర్ల గంటకి 100 కిలోమీటర్ల వేగంతో తీస్తాయనే హెచ్చరికల నేపథ్యంలో కాకినాడ పోర్టులో 7వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు. అయితే మరి కాసేపట్లో 9వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కూడా వెళ్తుందని కూడా చెప్తున్నారు. అదేవిధంగా బెర్త్లో ఉన్న దాదాపు 16 షిప్పులను కూడా సముద్రంలోకి పంపించారు. ఇదంతా ఒక ఎత్తైతే కెమెరా ప్యాన్ ఇదొకటి. ఇది కాకుండా కాకినాడ జిల్లా వ్యాప్తంగా 269 పునరావాస కేంద్రాలు, కోనసీమ జిల్లాలో 159 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. కోనసీమ జిల్లాలో తీర ప్రాంత మండలాల్లో దాదాపు అన్ని చోట్ల కూడా పునరావాస కేంద్రాలు తరలిస్తున్నారు. అయితే స్థానికంగా మత్స్యకారులు కానీ అనేక మంది తీర ప్రాంత గ్రామాల ప్రజలు తమకు తుఫాన్లు కొత్త కాదని
తాము పునరావాస శిబిరాలకు భోజనానికి వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతామని అధికారులు చెప్తుంటూ వాళ్ళందరూ కూడా ఆస్తి ప్రాణ నష్టం లేకుండా దాదాపుగా నష్ట నివారణ చర్యలు చేపట్టడానికి కూడా సిద్ధమయ్యారు. ఇది కాకుండా తుఫాను తీవ్రత కాకినాడ జిల్లాలో అధికంగా ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో దాదాపు 2200 వరకు విద్యుత్ స్తంభాలు నేల కొరుగుతాయని అధికారులు ఇప్పటికే అంచనా వేశారు. ఈ నేపథ్యంలో తుఫాను తర్వాత తక్షణ విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కోసం దాదాపు 3500 వరకు పోల్స్ తీసుకొచ్చి ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే సర్దుబాటు చేశారు. అదేవిధంగా రాయలసీమ నుంచి కూడా లైన్మెన్లు, ఇతర కట్టర్స్, సిబ్బంది అన్ని కలిపి మొత్తం కూడా 1000 మంది వరకు తరలించారు. ఇది కాకుండా 200 మంది గజ ఈతగాళ్లను, 90 వరకు అదనపు బోట్లు కూడా మోహరించారు. ఇదంతా ఒక్కైతే కాకినాడ జిల్లా, కోనసీమ, యానం ఈ 3 సముద్రము, గోదావరి పాయలు కలిసి ఉన్న ప్రాంతంలో ఇప్పటికే వర్షాలు భారీగా పడుతున్నాయి. అటు యానంలో కూడా ప్రభావం అధికంగానుంది. ఇందుకోసం యానంలో పరిస్థితిని సమీక్షించడం కోసం కూడా పుదుచ్చేరి నుంచి రాజీవ్ శర్మ అనే సీనియర్ ఐఏఎస్ అధికారి వచ్చాడు. అటు కోనసీమలో కూడా తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకొల్లాలకు ఉంది. ఓ రకంగా చెప్పాలంటే కాకినాడ, కోనసీమ జిల్లా, యానం ఈ 3 ప్రాంతాల మధ్య వర్షాలు కానీ ఈదురుగాలుల తీవ్రత అధికంగా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే కోనసీమ జిల్లాలో తీర ప్రాంతం వెంబడి దాదాపు 10,000 మందిని, కాకినాడ జిల్లాలో 9,152 మందిని పునరావాస శిబిరాలకు తరలిస్తున్నారు. ఇది కాకుండా గాలుల తీవ్రత అధికంగా ఉంటాయనే హెచ్చరికల నేపథ్యంలో కాకినాడ జిల్లా వ్యాప్తంగా 400 వరకు పూరిళ్లు అధికారులు గుర్తించారు. తక్షణ వీటిని ఖాళీ చేయకపోతే ప్రాణ నష్టం కూడా సంభవించే అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళందరికీ సర్ది చెప్పి పునరావాస కేంద్రాలు తరలిస్తున్నారు. మరోపక్క సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తరచూ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం కావడంతో అధికారులు కూడా తక్షణంగా సహచర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా ఉప్పాడ కొత్తపల్లిలో సముద్రం అల్లకొల్లాలం ఉండు ఎప్పటికక్కడ కోత కూడా అధికంగా ఉన్న నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ బలగాలు కూడా పూర్తిస్థాయిలో సిద్ధమయ్యాయి. ఇది కాకుండా ఉప్పాడ కొత్తపల్లి, తాళరేవు మండలాల్లో శాటిలైట్ ఫోన్లు కూడా అధికారులు అందుబాటులో తీసుకొచ్చారు. ఇలా ఏ విధంగా ఎక్కడికక్కడ ఏ నష్ట నివారణ కానీ తుఫాను సన్నద్ధంగా అధికారులు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యారు. మనం చూడొచ్చు ఈజీవల్లో ఏదైతే 100లాది బోట్లు కాకినాడ జిల్లాకు సంబంధించి సముద్రంలో దాదాపు నెలల తరబడి వేటకు సాగించే ఈ బోట్లన్నీ కూడా ఒడ్డున లంగర వేస్తున్నాయి. వీళ్ళందరినీ కూడా మత్స్యకారులందరినీ కూడా ప్రభుత్వం పునరావాస శిబిరాలు తరలించి వాళ్ళందరికీ కూడా నిత్యావసరాలు కానీ భోజనం కానీ సరఫరా చేస్తారు. ఈ రోజు మధ్యాహ్నం నాటికి కాకినాడ సిటీ, కాకినాడ రూరల్లోని పునరావాస శిబిరాల్లో దాదాపు 32,000 మందికి భోజనం సరఫరా చేయడానికి అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటికీ అల్పాహారం కింద 10,000 మందికి భోజనం సరఫరా చేశారు. అటు కోనసీమ జిల్లాలో కూడా దాదాపు ఇప్పటికే 6,000 మందికి అల్పాహారం అందించారు. ఈ విధంగా తుఫానుకు సంబంధించి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. అధికారులందరినీ కూడా మోహరించి ఎక్కడ ప్రజలు చిన్న ఇబ్బంది కూడా పడకుండా ఉండాలని కూడా అప్పారావు, అంటే ఇది ఎన్ని రోజులు, అంటే 3 రోజుల 4 రోజుల ఒక అంచనా అధికారులు ఏం చెప్తున్నారంటే ఎంత ప్రభావం ఉండొచ్చు? ఎందుకంటే తీరం దాటే సమయానికి ముఖ్యంగా ప్రస్తుతానికి మీరు చెప్పినట్టు కాకినాడ, మచిలీపట్నం మధ్యలో లేదా ఆల్రెడీ రెడ్ అలర్ట్లో ఉన్న యానం, అంటే ఈ మొత్తం ప్రాంతం మధ్యలో తీరం దాటే అవకాశం ఉంది. సో ఆ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. గతంలో హుద్హుద్ కానీ తిత్లీ తుఫాను కానీ కనీసం వారం 10 రోజుల పాటు వదిలిపెట్టలేదు. దాని తాలూకా విధ్వంసం నుంచి బయటపడడానికి కూడా సమయం పట్టింది. సో ఈసారి ఎఫెక్ట్ ఆ స్థాయిలో ఉంటుందని ఏమన్నా అంచనా ఉందా? అధికారులు ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా తుఫాను తీవ్రత అయితే మాత్రం చాలా అధికంగా ఉంటుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయితే చాలామంది వర్షం చిన్నగా పడుతుంది, గాలి తక్కువగా ఉంది, విద్యుత్ సరఫరా కూడా కొనసాగుతుంది కాబట్టి తుఫాను మీద పెద్దగా ఉండదని ఒక ధీమా చాలా మందిలో ఉంది. కానీ అధికారులు మాత్రం చాలా తీవ్రంగా దీన్ని పరిగణించాలని చెప్తున్నారు. ఇప్పటికే 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని కాకినాడ పోర్టుకు సంకేతాలు కూడా అందిన నేపథ్యంలో పరిస్థితి తీవ్రత కూడా అర్థం చేసుకోవాలని ప్రజలు అధికారులు కోరుతున్నారు. ఇదంతా ఒక్కైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ తుఫాను ప్రభావంతో కేవలం 2 రోజులు 3 రోజులు సెలవులు ఇవ్వగా కాకినాడ జిల్లాలో మాత్రం 5 రోజుల పాటు సెలవులు ప్రకటించారంటే ఈ నెల 31వ తారీఖు వరకు సెలవులు కొనసాగుతాయంటే తీవ్రత కూడా అర్థం చేసుకోవాలని చెప్తారు. ఇది కాకుండా తుఫాను తీవ్రత అధికంగా ఉంటుంది దానికి తీవ్రంగా ప్రధానంగా చెప్తే కాకినాడ జిల్లాలో అన్ని హాస్టల్స్ పూర్తిగా క్లోజ్ చేసి దాదాపు 13,400 మంది విద్యార్థులను స్వస్థలాలు తరలించారంటే తీవ్రత ఏ విధంగా ఉండి అర్థం చేసుకోవచ్చు. అయితే తుఫాను తీరానికి సమీపించే కొద్దీ వర్షాల తీవ్రత, కుంభవృష్టి, ఈదురుగాల తీవ్రత భారీగా పెరిగే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ రోజు మధ్యాహ్నం నుంచి అయితే తుఫాను తీవ్రత పూర్తి స్థాయిలో స్పష్టంగా కనబడుతుందని కూడా అధికారులు చెప్తున్నారు. అది కాకుండా తుఫాను తీరానికి సమీపించిన దగ్గర తర్వాత కానీ తీరం దాటిన తర్వాత కానీ ఖచ్చితంగా దాదాపు 3 రోజులకు పైగా భారీ వర్షాలు, కుండపోత ఖచ్చితంగా ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో
ప్రజలందరూ కూడా అత్యవసరం అయితే తప్ప రావద్దని కూడా బయటకు చెప్తున్నారు. ఇది కాకుండా ప్రభుత్వం తాజాగా నవంబర్ నెల రేషన్ కూడా ప్రజలందరికీ కూడా ఈ రోజు రేపు ఖచ్చితంగా ఇచ్చేయాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేసిందంటే తీరం దాటిన తర్వాత ప్రజలెవరూ బయట రాకుండా ఏ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకొచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఎస్ అప్పారావు, థ్యాంక్ యూ. తర్వాత ఉత్తర వాయువు దిశగా కదులుతోంది తుఫాను. ప్రస్తుతానికి 17 నుంచి 20 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. సాయంత్రం అయ్యేటప్పటికి ఇందాక నేను చెప్పినట్టుగా 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో తీరాన్ని తాకుతుంది. ఆ తర్వాత 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. చాలా అతి భయానక పరిస్థితి ఉంటుంది. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, ఆందోళనలో ప్యానిక్లో పెట్టడానికి కాదు, కానీ అలర్ట్గా ఉండమని చెప్పడానికే మేము చేసే ప్రయత్నం. సో కాకినాడ, పిఠాపురం, తాళరేవు ఇందాక అప్పారావు చెప్పినట్టు ఈ 3 ప్రాంతాల్లో కూడా అత్యవసర పరిస్థితుల కోసం హెలీప్యాడ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఒకవేళ ఎయిర్ లిఫ్ట్ చెయ్యాలన్నా కూడా దానికి అనుకూలంగా ఉండడానికి ఇప్పటికే ఏర్పాటు చేస్తున్నారు. సో తీవ్ర ప్రాంత ప్రజల్ని చాలా అప్రమత్తం చేయడానికి అధికారులు సన్నద్ధాలు చేస్తున్నారు. ఒకసారి మహేష్ దగ్గరికి వెళ్దాం. నెల్లూరు, ఆ చుట్టుపక్కల జిల్లాలు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉంది? ఇప్పటికున్న వాతావరణ పరిస్థితి ఏంటి? అధికారుల అంచనా ఏంటి? ప్రజలు ఏం చేస్తున్నారు? బయట వాతావరణం ఎలా ఉంది అనేది మహేష్ అందిస్తారు. మహేష్, అలాగే నాయుడు కూడా జాయిన్ అయ్యారు విశాఖపట్నం నుంచి. మహేష్ మాట్లాడాక నాయుడుతో మాట్లాడదాం. మహేష్, ఓవర్ టు యూ. ఋషి, మనకి ఇక్కడ ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి నెల్లూరులో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు తమిళనాడులో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ మోంతా తుఫాన్ కారణంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి ఉమ్మడి నెల్లూరు జిల్లా అయితే మొత్తం కూడా ఒక చిగురుటాకులాగా వణికిపోయే పరిస్థితి ఇక్కడ చూడవచ్చు. మనం మొత్తం కూడా ఈ వర్షం రాత్రి నుంచి కూడా ఊపులుగా పడుతున్నటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో అయితే దాదాపు 14 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. సముద్రంలో అలల ఉధృతి గంటకి కూడా పెరిగిపోతుంది. ఉవ్వెత్తున అలలు ఎగిసిపడుతూ ఉన్నాయి. అలలను చూసి ఆ రాకాశాల దూసుకోసం చూసి మత్స్యకారులు సైతం భయాందోళన చెందే పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు చాలా మంది, కొంతమంది సీనియర్స్ చెప్తున్నారు, అంతకుముందు టెక్నాలజీ లేని రోజుల్లో సముద్రం ఎలా ఉందో చూసి వాళ్ళు అంచనాలు వేసేవాళ్ళు. కానీ ఇవాళ వాళ్ళు ఒకటే ఈ ప్రస్తుతం ఈ సముద్రంలో వస్తున్న అలలు చూసి ఇది చిన్న విషయం కాదు, చాలా పెద్ద తుఫాన్ అని చెప్పి వాళ్ళు అంచనాలు వేస్తున్నారు. దాదాపు మరొక 10 రోజులు 15 రోజుల పాటు చేపల వేటకు కూడా సాగించలేమని చెప్పి వాళ్ళు చెబుతూ ఉన్నారు. ప్రధానంగా ఈ తీర ప్రాంతంలో సముద్రానికి బకింగ్హామ్ కెనాల్కి మధ్యలో కొన్ని గ్రామాలు ఉన్నాయి, మత్స్యకార గ్రామాలు. ఒకవేళ బకింగ్హామ్ కెనాల్ కానీ పొంగిందంటే ఆ గ్రామాలకు రాకపోకలన్నీ కూడా నిలిచిపోతాయి. అధికారులు ఆ గ్రామాలపైన దృష్టి సారించారు. సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు అధికారులతోటి, మంత్రులతోటి సమీక్షిస్తున్నారు. మంత్రి నారాయణ, అలాగే మంత్రి ఆనం రామనాయుడు ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నారు. యువరాజ్ ఐఏఎస్ అధికారిని ప్రత్యేక అధికారిగా ఇక్కడ నియమించడం జరిగింది. ఆయనతో పాటు కలెక్టర్ హిమాంశు శుక్లా అనుక్షణం కూడా ఫీల్డ్లోకి వెళ్ళి ఫీల్డ్లో ఎక్కడైతే ఇబ్బంది ఉందో ఆ ప్రాంతాలని పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద అయితే ఇప్పటివరకు అయితే కురుస్తున్నటువంటి వర్షాలతోటి నదులు పొంగి పొర్లుతున్నాయి. వాగులు, వంకలు, కాలువలు కూడా పొంగి పొర్లుతున్నాయి. చెరువులు దాదాపు 1300 ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 1300 చెరువులు ఉన్నాయి. వీటిల్లో కొన్ని గొలుసుకట్టు చెరువులు, అంటే ఒక చెరువు కట్ట తెగితే ఆ నీళ్ళంతా కూడా వెళ్ళి ఇంకో చెరువు మీద పడుతుంది. అలా చెరువులన్నీ తెగిపోయి జాతీయ రహదారి తెగిపోయినటువంటి సందర్భాలు, రైలు కట్టలు తెగిపోయినటువంటి సందర్భాలు గతంలో అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటిపైన ప్రత్యేక దృష్టి సారించారు. ఈ తుఫాన్ తీరం దాటే సమయంలో భారీగా గాలులు వీస్తే ఆ గాలులు తాకిడికి ఈ చెరువుల్లో నిండు కొండల్లా ఉన్న ఈ చెరువుల్లో నీరంతా అలలకి ఆ కట్టలు కరిగిపోయి తెగిపోయే ప్రమాదాలు ఉన్నాయి. వాటికి కూడా అధికారులు సమాయత్తం అవుతున్నారు. ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇరిగేషన్ అధికారులతోటి ఇసుక బస్తాలు వంటివి ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరోవైపు సోమశల్లో ఇప్పటికే 78 టీఎంసీలు పూర్తి కెపాసిటీ అయితే 70 టీఎంసీలు నీటిని నిల్వ చేశారు. కండలేరు జలాశయం కెపాసిటీ 68 టీఎంసీలు అయితే దాదాపు 59 టీఎంసీలు నీటిని నిల్వ చేయడం జరిగింది. ఈ కండలేరు జలాశయం ఆసియాలోని అతిపెద్ద మట్టి కట్టడం. ఇక్కడ కొద్దిగా ఒక ప్రమాద పరిస్థితిలో ఉంది ఈ కండలేరు జలాశయం. అంటే పై ఎత్తు నుంచి ఒకేసారి 10 టీఎంసీలు వాటర్ క్యాచ్మెంట్ ఏరియా నుంచి కానీ వస్తే చాలా ప్రమాదం ఉండే అవకాశం ఉందని చెప్పి అంచనా వేశారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇప్పటికే 2 సార్లు అక్కడ పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవాలి, కొన్ని గ్రామాలు ముంపుకు గురయ్యే ప్రమాదం ఉందని చెప్పి కలెక్టర్ దృష్టి తీసుకెళ్లడం జరిగింది. రాత్రి నుంచి కూడా 4 యంత్రాలతోటి అక్కడ ఒక కాలువ తీస్తున్నారు ఫారెస్ట్ ఏరియాలో. ఆ కాలువ తీసి ఆ 51 టీఎంసీలు 51,000 క్యూసిక్ల నీటిని ఒకేసారి విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కండలేరు డ్యామ్ అయితే 1.5 కిలోమీటర్ మేర దాదాపు కొద్దిగా బలహీనంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అక్కడ అధికారులు సరైనటువంటి చర్యలు చేపట్టకుండా గతంలో కొంత నిర్లక్ష్యం వహించడం కూడా ఒక కారణం అని చెప్పాలి. ఇప్పుడు
ఈ కండలేరు డ్యాంలో 59 టీఎంసీల వాటర్ ఉంది. పైనుంచి ఒక్కసారిగా అంటే భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు పడితే మాత్రం నెల్లూరు జిల్లాకి చాలా నష్టం జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు రైతులకు సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి 1000 హెక్టార్లకు పైగా పంట భూముల్లో వరి, వేరుశెనగ, పెసర, పిల్లి పెసర ఇటువంటి పంటలన్నీ కూడా మునిగిపోవడం జరిగింది, మునకకు గురయ్యాయి. మరోవైపు గాలులు కానీ వీస్తే పండ్ల తోటలకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. బత్తాయి, నిమ్మ, మామిడి, సపోటా ఇలాంటి పండ్ల తోటలు ఉన్నాయి. అవన్నీ కూడా రైతులు నష్టపోయే అవకాశం ఉంది. గాలులు తుఫాన్ తీరం దాటే సమయంలో గాలులు వీస్తే మాత్రం జిల్లాకి ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది. మరోవైపు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలో దించారు. కొన్ని గ్రామాలని, కండలేరు కింద ఉన్నటువంటి కొన్ని గ్రామాలని కూడా ఖాళీ చేపిస్తున్నారు. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో, పెన్నా పరివాహక ప్రాంతం పక్కనే ఉండే గ్రామాలు, వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేశారు. రేషన్ సరుకులతో పాటు నిత్యావసర సరుకులు కూడా అక్కడ పంపించారు. ఒకవేళ ఆ గ్రామాలతో కనెక్టివిటీ కట్ అయినా కూడా వారం 10 రోజుల పాటు వాళ్ళకి ఆహార కొరత రాకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. మొత్తం మీద ఒకవైపు అధికారులు తీవ్ర తుఫాను, జాగ్రత్తగా ఉండండి, ఇంట్లో నుంచి బయటికి రావద్దని చెప్పి హెచ్చరిస్తూనే ఉన్నారు. అయితే ప్రజలు కొంతమంది మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. నిన్నటి రోజున మర్రిపాడు మండలం రామనాయుడుపల్లిలో 13 ఏళ్ల బాలుడు ఈతకెళ్లి, ఇటువంటి సిచ్యువేషన్స్ లో 13 ఏళ్ల బాలుడు ఈతకెళ్లి బై బ్యాడ్లకు మృతి చెందడం జరిగింది. అధికారులు పదే చెబుతున్నారు ఇళ్లలోంచి బయటికి రావద్దని. కానీ కొంతమంది వీడియోల కోసం, ఈ షూట్ల కోసం అని చెప్పి పెన్నా పరివాహక ప్రాంతానికి, సముద్రం వద్దకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. బీచ్లన్నీ కూడా క్లోజ్ చేశారు. మెరైన్ పోలీస్ అంతా కూడా అప్రమత్తంగా ఉంది. మొత్తం ఉమ్మడి నెల్లూరు జిల్లా తీర ప్రాంతం అంతా కూడా జల్లెడి పడుతున్నారు. ఎక్కడ ఎవరు మత్స్యకారులు కనిపించినా కూడా సముద్రం దగ్గరలోకి, దరిదాపుల్లోకి కూడా రావద్దని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కొంతమంది యువకులు బీచ్లకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నా అడ్డుకున్నటువంటి పరిస్థితి బీచ్ల వద్ద. అలాగే ఎక్కడైతే కొన్ని గ్రామాలకు కూడా కనెక్టివిటీ తగ్గిపోయింది, వాగులు, వంకలు పొంగి పొరలటం వల్ల ఆ ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ఎక్కడైతే ఈ వాగులు పొంగి నీళ్లు పారుతున్నాయో చట్టాల మీద, ఆ ప్రాంతాల్లో పోలీసు, రెవెన్యూ సిబ్బందితో కాపలా కాయిస్తున్నారు. ఎవరు అటుగా వెళ్లకుండా మొత్తం కూడా అంటే జాగ్రత్తగా ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా అధికార యంత్రాంగం అంతా కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపడుతున్నారు. దాదాపు 4 రోజుల ముందు నుంచే ఈ చర్యలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 4 రోజుల ముందు నుంచే ఆ గ్రామాలకు వెళ్ళటం, ఒకవేళ వాళ్ళకి ఏదైనా వైద్య సహాయం కావాల్సి ఉంటే అందించాలంటే ఎలా, ఇవన్నీ కూడా తుఫాన్ షెల్టర్లన్నీ కూడా మళ్ళీ మామూలుగా తీసుకొచ్చారు. వాటన్నిటిని బాగు చేసి అక్కడ ఈ తీర ప్రాంత గ్రామాల్లో ఉన్నటువంటి ఈ తుఫాన్ షెల్టర్లన్నీ కూడా మరమ్మతులు రెడీ చేయడం సిద్ధం చేశారు. పునరావాస కేంద్రాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. అకస్మాత్తుగా వర్షాలు పడితే ఎక్కడైతే ప్రమాదంలో ఉన్నారో, ప్రమాదంలో ఉన్నటువంటి ఆ గ్రామాల్లో ప్రజలను ఇమీడియట్ గా షిఫ్ట్ చేసేదానికి అధికార యంత్రాంగం అంతా కూడా సిద్ధంగా ఉంది. విద్యా సంస్థలన్నింటికీ నిన్న, ఇవాళ సెలవులు ప్రకటించడం జరిగింది. విద్యా సంస్థలు ప్రధానంగా స్కూళ్లు, జూనియర్ కాలేజీలు, అంగన్వాడీ స్కూళ్లు ఇవన్నీ కూడా సెలవు ప్రకటించడం జరిగింది. మరోవైపు ప్రభుత్వ యంత్రాంగానికి సెలవులు రద్దు చేశారు. ప్రతి ఒక్కరూ కూడా ఆయా గ్రామాల్లో ఉండాల్సిందని చెప్పి కలెక్టర్ హిమాంశు శుక్లా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వైద్యులు సైతం, డాక్టర్లు, వైద్య సిబ్బంది ఎక్కడైతే పోస్టింగ్లు ఉన్నాయో, ఎక్కడైతే పనిచేస్తున్నారో అక్కడే ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది. మరోవైపు ఈ కూటమి ప్రభుత్వ నేతలు, టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు కూడా వాళ్ళు కొన్ని ప్రాంతాలకు వెళ్ళి ఎక్కడైతే ప్రమాదాలు ఉన్నాయో, ప్రమాదకరంగా ఉన్నాయో ఆ ప్రాంతాలకు వెళ్ళి ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఇళ్లలో నుంచి బయటికి రావద్దు. ఈ 2-3 రోజులు భారీ వర్షాలు నెల్లూరు, ప్రధానంగా ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి నెల్లూరుకి ఆ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతాలకు వెళ్ళి ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పి చెప్తున్నారు. ఇప్పటివరకైతే ఎంత వర్షం కురిసినా కూడా ఇబ్బంది లేదు. కానీ బట్ ఒకవేళ గాలులు కానీ స్టార్ట్ అయ్యి ఆ గాలులు వేగం కానీ పెరిగినా, లేదా ఆ తుఫాను దిశ మార్చుకొని నెల్లూరు వైపు, చెన్నై వైపు ప్రయాణం సాగించినా, ఇటువైపు ఎక్కడ తీరం దాటినా కూడా నెల్లూరు జిల్లాకి తీవ్ర నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎటువంటి విపత్తునైనా, ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం అయితే సిద్ధంగానే ఉన్నారు. ప్రధానంగా చంద్రబాబు నిర్దేశించినట్లు ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ఉండేందుకు గట్టి చర్యలు చేపట్టడం జరిగింది. నెల్లూరు జిల్లా అయితే విస్తారంగా రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈ వర్షాలకి అన్నీ కూడా జలవనరులు అన్నీ కూడా నిండు కొండల్లా మారాయి. ఏ గాలులైతే వీస్తే మాత్రం ఆ కట్టలకి, అలల తాకిడికి, ఆ గాలులకి అలలు వస్తాయి, ఆ అలల తాకిడికి కట్టలు తెగిపోయే ప్రమాదం ఉంది. కొన్ని గ్రామాల ప్రజలందరూ కూడా చాలా భయాందోళనకు గురవుతున్నారు. గతంలో వాటర్ మేనేజ్మెంట్ సక్రమంగా చేయడం వల్ల 2 పంటలు పండించుకున్నారు. ఈసారి కూడా 2 పంటలు పండుతాయి. అయితే ఎలాంటి విపత్తు లేకుండా సాఫీగా సాగిపోతే చాలని అంతా కూడా భావిస్తున్నారు. ఇది కూడా పరిస్థితి. మహేష్, మళ్ళీ అప్పటికప్పుడు అప్డేట్స్ కోసం మీతో కాంటాక్ట్ లోకి వస్తాము. ఇదే అక్కడ నెల్లూరు, ప్రకాశం జిల్లాల పరిస్థితి. మహేష్ చెప్పినట్టుగా
ఈ రీల్స్ పిచ్ తోటి ఆ బీచ్ల వైపు వెళ్ళొద్దు, అధికారులు చెప్పిన విషయాన్ని ఫాలో కండి, అలాగే ఈ చెట్లు భారీ చెట్ల దగ్గర కూడా ఉండొద్దు అని చెప్తున్నారు. అలాగే శిథిలావస్థలో ఉన్న ఇళ్లల్లో కూడా ఉండడం మంచిది కాదు. అక్కడి నుంచి ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేసిందో పునరావాస కేంద్రాలకు తాత్కాలికంగా ఒక వారమో 10 రోజులు ఇది తగ్గే వరకు ఎఫెక్ట్, మళ్ళీ ఎవరు ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోవచ్చు. అలాగే కొంతమంది మత్స్యకారులు ఆయన చెప్పినట్టుగా పునరావాస కేంద్రాలకు వెళ్ళడం ఇష్టం లేదు, ఇలాంటి తుఫాన్లు ఎన్నో చూసాం మేము అంటున్నారు. కానీ ప్రతి తుఫాను ఒకలాగే ఉండదు. సో దయచేసి అధికారులు ఏదైతే అలర్ట్ చేస్తున్నారో, ఏదైతే చెప్పి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి సహకరిస్తే ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా ఒక్క ప్రాణం కూడా నష్టపోకుండా ఈ తుఫాన్ నుంచి ఎదుర్కొని బయటపడొచ్చు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత విశాఖపట్నం అలాగే విజయనగరం, శ్రీకాకుళం ఈ 3 జిల్లాల్లో పరిస్థితిని నాయుడు మనకి వివరిస్తారు. షార్ట్ బ్రేక్. టెన్షన్ నిమిషానికి గంటకు పెరుగుతోంది. ఎందుకంటే ఇప్పుడే అప్డేట్ చూస్తే ప్రస్తుతానికి విశాఖకు 370 కిలోమీటర్ల దూరంలో మరింత బలపడిన తుఫానుగా ఇది బయటకు వస్తోంది. ఆంధ్రప్రదేశ్ యానం కంప్లీట్ రెడ్ అలర్ట్. అలాగే తమిళనాడులో కూడా దీని ఇంపాక్ట్ ఉంది. ఆల్రెడీ తమిళనాడులో భారీ వర్షాలు, చెన్నై, తిరువళ్ళూరు, చెంగల్పట్టు, కడలూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. విద్యాసంస్థలు కూడా అక్కడ సెలవు ప్రకటించారు. గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో తుఫాను తీరం దాటే సమయంలో ఈదురుగాలులు ఉంటాయి. ప్రతిసారి ఎందుకు అలర్ట్ చేసి అప్డేట్ చేస్తున్నానంటే ఈ కొంతమంది ఆ టైంలో ఏం జరుగుతుందో చూద్దామని ఇప్పుడంతా రీల్స్ పెట్టడానికో లేకపోతే వీడియోలు తీయడానికో కొంతమంది ప్రయత్నాలు చేస్తారు. అధికారులు కళ్ళుగప్పి ఇప్పుడు బీచ్ అంతా అడ్డుకున్నా కొన్ని చోట్ల అడ్డుకునే అవకాశం ఉండదు. అలాంటి చోటకి దయచేసి వెళ్ళొద్దు, ఏదో ఈ సరదాకి పిచ్చికి పడి ప్రాణాలు తీసుకోవద్దు అని చెప్పి ఏబిఎన్ తరపు నుంచి మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే చిన్నగా అనుకోవద్దు దీన్ని. ఇప్పటికైతే ఏదో చిన్న వర్షం, జల్లు లేకపోతే గాలు లేదో 10, 15, 20 కిలోమీటర్ల వేగంతోనే ఉండొచ్చు. కానీ సాయంత్రము రాత్రి అయ్యే కొద్దీ ఇది భయంకర భీకర తుఫానుగా మారుతుంది. 19 జిల్లాల మీద దీని ఎఫెక్ట్ ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వం అంత సీరియస్గా పనులన్నీ పక్కన పెట్టి దీని మీద ఉంది అంటే సాక్షాత్తు ప్రధానమంత్రి ముఖ్యమంత్రికి ఫోన్ చేసి అలర్ట్గా ఉన్నారా, జాగ్రత్త, ఏమన్నా అవసరం ఉంటే చెప్పండి, మాతో ఎప్పటికప్పుడు టచ్లో ఉండండి అని చెప్పడం. మంత్రి లోకేష్ మిగతా పనులను పక్కన పెట్టి సాయంత్రం నుంచి కంటిన్యూస్గా దీన్ని మానిటర్ చేస్తూ పీఎంఓతో టచ్లో ఉంటున్నారు అంటే దీని స్థాయి అర్థం చేసుకోండి. ప్రస్తుతానికి విశాఖపట్నం వెళ్దాం. అక్కడ మా కరెస్పాండెంట్ నాయుడు సిద్ధంగా ఉన్నారు. నాయుడు, ఇటు కాకినాడ, యానంతో పాటుగా ముఖ్యంగా ఉత్తరాంధ్ర అంటే అది ఇదేం లేదు, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలని మనతో ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఒక చోట ఎక్కువ ఉండొచ్చు, ఒక చోట తక్కువ ఉండొచ్చు. ప్రస్తుతం ఏంటి విశాఖపట్నంలో సిచ్యుయేషన్? నాయుడు. రెండు 2014లో హుద్హుద్ చూసాము, 2018లో తిత్లీ తుఫాన్ చూసాం. ఆ తర్వాత ఆ స్థాయిలో అంటే చిన్న పెద్ద వచ్చాయి. తాజాగా విజయవాడలో వర్షాలు, వరదలు ఇవన్నీ వచ్చాయి, ప్రభుత్వాలు హ్యాండిల్ చేస్తాయి. కానీ తుఫాను ఇంత స్థాయిలో వస్తే దానికి మన అంచనా ఒక్కోసారి తప్పచ్చు, ఒక్కోసారి అంచనా కన్నా తక్కువ ఉండొచ్చు. కానీ ఈసారి క్లియర్గా టెక్నాలజీ, ప్రత్యేకమైన శాటిలైట్స్, అలాగే ఏఐ ఈ మూడింటిని ఉపయోగించుకుని ఎంత తీవ్రత ఉంటుంది, ఎంత అప్రమత్తం చేసుకోవాలి అనేది కూడా చాలా పక్కాగా ప్లానింగ్తో వెళ్తున్నారు. పైగా చంద్రబాబు నాయుడు గతంలో 2 భారీ విపత్తులను ఎదుర్కొన్న అనుభవం కూడా ఉంది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఎవ్రీ 1 అవర్కి దీన్ని మానిటర్ చేయడం, బులెటిన్ ఇవ్వడం, మానిటర్ చేయడం, బులెటిన్ ఇవ్వడం. అలాగే ఫీల్డ్లో ఎంత అప్రమత్తంగా ఉన్నాము అనేది కూడా ఆయన స్పష్టంగా అధికారులకు చెప్పారు. ఇక్కడ కూర్చునే రివ్యూలు మీరు గంటలు చేయడం కాదు, చెయ్యాలి, అఫ్కోర్స్ పరిస్థితిని అంచనా వేసుకోవాలి. కానీ ఫీల్డ్లో ఎంత అప్రమత్తంగా ఉన్నాము అనేది కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుని నాకు రిపోర్ట్ కావాలి ఎవ్రీ 1 అవర్కి అని చెప్పి ఆయన అధికారులని ఆదేశించారు. సో ఆంధ్రప్రదేశ్లో మొత్తం 19 జిల్లాలపై ప్రభావం ఉంటుంది. ఇప్పటికే 8 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అంటే ఏ నిమిషమైనా వరద ముంచుకొస్తుంది అని ఫ్లాష్ ఫ్లడ్ అలర్టులు జారీ అయ్యాయి. 17 జిల్లాల్లో ఆరెంజ్ అలర్టులు కూడా జారీ చేశారు. ఇప్పటికే అనేక విమాన రైలు సర్వీసులు నిలిపేశారు. బస్సులు కూడా హాల్టింగ్ ఏమొద్దు, అవసరమైన చోట తిప్పడము, మళ్ళీ డిపోలకి వెళ్ళిపోవడం అని కూడా చెప్పారు. రైట్, గోయింగ్ బ్యాక్ టు విశాఖపట్నం. అప్పారావు, సారీ నాయుడు చెప్పండి. రిషి, ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకుంటే ఉత్తరాంధ్ర అంతా కూడా గత రాత్రి నుండి కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పుడు మనం చూసుకుంటే కొంత ఉత్తరాంధ్రలో ఆల్రెడీ కొంత క్లౌడ్ ప్యాచెస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు శ్రీకాకుళం ఈ పరిసర ప్రాంతాల్లో కొంత రెయిన్స్ పడుతున్నాయి. అలాగే ఇటు దిగునున్నటువంటి మన విశాఖపట్నం కానీ విజయనగరం కొన్ని చోట్ల అంటే ఎందుకు అంటే ఉత్తరాంధ్ర అనేది ఆల్రెడీ రైట్ బ్యాండ్లో ఉంది కాబట్టి ఎక్కువ శాతం ఏంటంటే
క్లౌడ్ ప్యాచెస్ విసురుతుంది. అందువల్ల ఏంటంటే కంటిన్యూటీ ఆఫ్ రెయిన్ కాకుండా కొంత బ్రేక్ వచ్చి మళ్ళీ వర్షాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రస్తుతం పొడి వాతావరణం ఉన్నా మళ్ళీ కాసేపటి తర్వాత మళ్ళీ వర్షాలు పడడానికి ఉత్తరాంధ్ర జిల్లాలో ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ప్రస్తుతం అట్ ప్రెజెంట్ కానీ మనం చూసుకున్నట్లయితే దాదాపుగా తుని నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు నెల్లూరు జిల్లా వరకు అటు మనం మొత్తం రాయలసీమ జిల్లాలు అన్ని చోట్ల కూడా కంటిన్యూటీ ఆఫ్ రెయిన్ పడుతుంది ఆగకుండా. మరోవైపు ఐఎండీ ప్రకటించిన దాని ప్రకారం ఇది తెల్లవారుజామున 2 గంటల వరకు ఉన్నటువంటి అప్డేట్ ప్రకారంగా మనం చూస్తే దాదాపు విశాఖపట్నానికి 320 కిలోమీటర్లు, మచిలీపట్నానికి దాదాపుగా 370 కిలోమీటర్లు, మచిలీపట్నానికి సుమారుగా 230 కిలోమీటర్లు, అంటే నియర్ బై కోస్ట్ ఆల్రెడీ రీచ్ అయింది. బట్ అట్ ద సేమ్ టైం మనం కాకినాడకు కూడా దాదాపుగా చూసుకుంటే 310 కిలోమీటర్ల డిస్టెన్స్ ఇచ్చారు. బట్ అది ఇప్పుడున్న అప్డేట్ ప్రకారంగా సుమారుగా చూసుకుంటే ఒక కాకినాడ సమీపాన్ని దాదాపు 250 ఈ రేంజ్ వరకు వచ్చి ఉంటుంది. బట్ అప్డేట్ రావాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు ఇది సివియర్ సైక్లోన్గా భారత వాతావరణ శాఖ ఎస్టిమేట్ చేసిన దాని ప్రకారంగా ఈరోజు తెల్లవారుజామున 6 గంటల ఈ సమయంలోనే సివియర్ సైక్లోన్గా మారాల్సినటువంటి అవసరం ఉంది. 5 గంటల అప్డేట్ తర్వాత ఇది ప్రకటించేటువంటి అవకాశం ఉంది. సో ఇది కోస్ట్కి నియర్గా వస్తుంది కాబట్టి విండ్ ఎఫెక్ట్ అనేది క్రమంగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సైక్లోన్గా ఉండేటప్పుడు విండ్ ఎఫెక్ట్ వేరుంటుంది. సివియర్ సైక్లోన్గా మారిన తర్వాత విండ్ క్రమంగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కంటిన్యూటీ ఆఫ్ రెయిన్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు ఏంటంటే ఇది సముద్రం లోపలంతా కూడా ఆల్రెడీ సైక్లోన్గానే కొనసాగింది కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల కూడా ఎక్కువ శాతం వర్షాలు పడుతున్నాయి. కోస్ట్ నియర్గా సివియర్ సైక్లోన్గా మారుతుంది కదా, సుమారుగా ఒక 200 కిలోమీటర్ లోపే సివియర్ సైక్లోన్గా మారుతుంది కాబట్టి సో ఫర్దర్గా ఇంటెన్సిఫై, అంటే చాలా మందికి ఒక అనుమానం ఉంది ఏంటి అంటే ఇది తీవ్ర నుంచి అతి తీవ్ర తుఫాన్గా మారుతుందా లేకపోతే ఎక్స్ట్రీమ్లీ హెవీ సివియర్ సైక్లోన్గా మారుతుందా అనే ఒక అనుమానాలు ఉన్నాయి. అంటే కోస్ట్ నియర్గా వచ్చేటప్పుడు దానికి కావాల్సినటువంటి వెలాసిటీ కానీ, మాయిశ్చర్ కానీ, కన్వర్జెన్స్ జోన్ కానీ ఇవన్నీ పాసిబిలిటీస్ చాలా తక్కువగా ఉంటాయి. సో అందువలన ఇది కోస్ట్కి వచ్చాక ఇంకా ఫర్దర్గా ఇంటెన్సిఫై అవడానికి ప్రస్తుతానికి ఉన్నటువంటి దీని ప్రకారంగా లేవు. బట్ అది భారత వాతావరణ శాఖ పూర్తిగా అబ్జర్వ్ చేసిన తర్వాత అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మోస్ట్లీ ఇది సివియర్ సైక్లోన్గానే తీరాన్ని దాటేటువంటి అవకాశం అయితే ఉందని వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితుంది. ప్రస్తుతం మనం చూసుకుంటే ఎంటైర్ కోస్ట్లో ఆల్రెడీ కొద్దిసేపు క్రితమే మనం చూస్తే ఆల్రెడీ ఆరెంజ్ అలర్ట్ని ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు అటు బాపట్ల, గుంటూరు ఇక్కడ వరకు కూడా అన్ని జిల్లాలకు కూడా ఆల్రెడీ ఆరెంజ్ అలర్ట్ ఇప్పుడు కొద్దిసేపు క్రితమే భారత వాతావరణ శాఖ ప్రకటించింది. అంటే దాదాపుగా మోర్ దెన్ 7 సెంటీమీటర్స్ అబౌవ్ నుంచి 12-13 సెంటీమీటర్లు, కొన్ని చోట్ల దాదాపు 15 సెంటీమీటర్ల వరకు కూడా రెయిన్స్ పడడానికి ఆస్కారం ఉందనేది వాతావరణ నిపుణులైతే అంచనా వేస్తున్నారు. దీనికి విండ్ కానీ తోడైనట్లయితే ఇంకా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. సో మరోవైపు ఏంటంటే సో ఈ కంటిన్యూటీ ఆఫ్ రెయిన్ ఎప్పుడు పడుతుందో ఎక్కువ శాతం చెట్లు కూలడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే కంటిన్యూగా రెయిన్ పడడం వల్ల ఏవైతే బలహీనంగా ఉన్నటువంటి చెట్లు కావచ్చు, లేకపోతే పూరిళ్ళు కావచ్చు, పాడుబడిన ఇల్లు కావచ్చు, ఇవి కంటిన్యూగా నాని ఉంటాయి. సో దీంతో ఒకసారి విండ్ ప్యాటర్న్ గా దాని మీద టచ్ చేస్తే ఆటోమేటిక్గా ఆ గోడలు కూలిపోవడం కానీ, ఆ ఇల్లు కూలిపోవడం కానీ, అలాగే ఆ చెట్లు పడిపోవడం కానీ ఇవి ఎక్కువగా జరగడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సో మరోవైపు ఇది మనం చూసుకుంటే స్టామ్ సర్జ్ అంటే అలల ఉధృతి అనేది ఎక్కువగా కాకినాడలో దాదాపు 1 మీటర్ వరకు ఉండేటువంటి అవకాశం ఉంది. బట్ ఆ స్టామ్ సర్జ్ అనేది అప్ టు విశాఖపట్నం, ఉమ్మడి విశాఖపట్నం, ఇప్పుడు అనకాపల్లి జిల్లా కొంత ఏరియా వరకు ఉంటుంది. అటువైపు మన చూసుకుంటే లెఫ్ట్ బ్యాండ్లో కూడా కొంతవరకు కోనసీమ జిల్లా ప్రాంతాలు కూడా ఉంటుంది. కానీ ఎక్కువ టైడ్ వేవ్ అనేది అక్కడే ఉండేటువంటి అవకాశం ఉంది. లో లైన్ ఏరియాస్లో అయితే దాదాపుగా 50 మీటర్స్ వరకు వచ్చేటువంటి 50 to 100 మీటర్స్ వరకు వచ్చేటువంటి హై లెవెల్ ఏరియాస్లో దీని ఇంపాక్ట్ పెద్దగా కనిపించదు. కానీ సముద్రం మాత్రం పూర్తిగా అల్లకల్లోలంగా ఉంటుంది. ఉపరితలం మీద ఖచ్చితంగా విండ్ స్పీడ్ కూడా దాదాపుగా 65-70 వరకు కూడా ఉంటుంది. అది గెచ్చేసింది ఇప్పుడు సివియర్ సైక్లోన్గా మారిన తర్వాత అది 80-90 వరకు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో దీని గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు అప్రమత్తం ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మరోవైపు ప్రభుత్వ యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. సో ఇక్కడ శ్రీకాకుళం నుంచి అప్ టు ఈస్ట్ గోదావరి వరకు కానీ మనం చూసుకుంటే ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో సో 19 నుంచి 17 జిల్లాల వరకు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయని చెప్పి ఒక అంచనా వేయడం జరిగింది. సో ఇందులో మెజార్టీ ఏంటంటే దాదాపుగా 87 మండలాల వరకు ఎక్కువ ఎఫెక్ట్ కలిగేటువంటి అవకాశం ఉంది. సో అలాగే ఇప్పుడు గ్రామాల వారిగా అలాగే ఎక్కువ పట్టణ ప్రాంతాలు ఇవి చూసుకుంటే సుమారుగా ఒక 27 వరకు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయని ఒక అంచనా వేశారు. సో సుమారుగా ఈ ప్రాంతాల్లో చూసుకుంటే ఒక 32,000 మందిని పునరావాస కేంద్రాలు తరలించడం, అలాగే ఒక 1028 వరకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. రిషి, ఓకే, థ్యాంక్ యూ నాయుడు ఫర్ ది అప్డేట్. సో తెలంగాణలో కూడా ఎఫెక్ట్ కనిపిస్తోంది. మంతా ఎఫెక్ట్ తెలంగాణలో ముఖ్యంగా 3 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇప్పటికే జారీ చేశారు. పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగులకు భారీ వర్ష సూచన ఉందని అధికారులు చెప్తున్నారు. సో ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి, అధికారుల ఏ రకమైన సన్నద్ధతో ఉన్నారు అనేది మా కరెస్పాండెంట్ నవీన్ వరంగల్ నుంచి మనకి అప్డేట్ చేస్తారు. నవీన్, రుషి,
తుఫాన్ ప్రభావం, మొంతా తుఫాన్ ప్రభావం ఉమ్మడి వరంగల్ జిల్లాపై కూడా ఉంటుందని అధికారులు చెప్తున్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ఏపీ అధికారులు, ఇటు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించినటువంటి నేపథ్యంలో ఇటు పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు భారీ వర్షాలు, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రధానంగా ములుగు, భూపాలపల్లి జిల్లాలకు భారీ వర్ష సూచన అలర్ట్ చేయడంతో అధికారులంతా కూడా ఆ మేరకు ఏర్పాట్లలో ఉన్నారు. ములుగు కలెక్టరేట్ లో, అటు కలెక్టరేట్ లో ఇప్పటికే టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేస్తా ఉన్నారు. మొత్తం తుఫాను ప్రభావం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఇటు గోదావరి పరివాహక ప్రాంతంలో కూడా ఎవరు చేపల వేటకు వెళ్ళొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ములుగు జిల్లా కలెక్టర్ కొంతమంది అధికారులను ప్రత్యేకంగా నియమించి తుఫాన్ ఎఫెక్ట్ అంటే గాలులు, విపరీతమైన గాలులు వచ్చేటువంటి అవకాశం ఉండడం, తర్వాత ఆకస్మిక వరదలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉండడంతో సమీప ప్రాంత ప్రజలను వాగులు, ఇటు జంపన్న వాగు కావచ్చు, అటు మేడారం గోదావరి పరివాహక ప్రాంతంలో కావచ్చు ఉన్న ప్రజలను అయితే అప్రమత్తం చేశారు. భారీ వర్షాలు ఉండడం నేపథ్యంలో వ్యవసాయ పనులకు వెళ్లేటువంటి రైతులు కూడా వ్యవసాయ పనులు ఇవాళ రేపు నిలిపివేసుకోవాలని సూచనలు చేశారు. ఇటు చెట్ల కింద పిడుగులు పడేటువంటి అవకాశం కూడా ఉన్నందున చెట్ల కింద ఉండొద్దని అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పుడు గ్రామాల్లో కూడా డప్పు చాటింపులు వేయిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. వచ్చింది. రైట్ నవీన్, థ్యాంక్ యూ. అంటే చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ రకంగా మంతా తుఫాను ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉంది, ముఖ్యమంత్రి చేసిన సూచనలు ఏంటి, దానికి అధికారులు అనుగుణంగా ఎలాంటి ఏర్పాట్లు చేసుకుంటున్నారని. మంతా తుఫాను దూసుకొస్తోంది. ఇవాళ సాయంత్రం నుంచి అర్ధరాత్రి మధ్యలో కాకినాడ, మచిలీపట్నం, ఒకసారి తుని అంటున్నారు, ఏదో ఒక ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉంది. అతి భారీ స్థాయిలో అంటే అలలు కానీ గాలులు కానీ దాని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందనేది ఇప్పటికే చర్చించుకున్నాం. అయితే ప్రభుత్వం ఎటువంటి అప్రమత్తతతో ఉంది, ముఖ్యమంత్రి ఎటువంటి సూచనలు చేశారు, ఎప్పటికప్పుడు ఆయన మానిటర్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఇందాక నేను చెప్పాను 2014, 2018లో భారీ తుఫాన్లు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు అక్కడే ఉండి ఎలా పనిచేశారు అనేది. సో ఈ వివరాలన్నీ మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, స్వచ్ఛాంధ్ర మిషన్ కార్పొరేషన్ చైర్మన్ పటాబ్ గారు లైవ్ లో ఉన్నారు. పటాబ్ గారు నమస్కారం. నమస్కారం రిషి గారు. పటాబ్ గారు, ఏంటి అంతా ప్రశాంతంగా సాగుతోంది, మన వైపు అభివృద్ధి, ఈ వ్యవహారాలన్నీ చేసుకుంటుంటే సరే, మరి ప్రకృతి కూడా అప్పుడప్పుడు కోపగిస్తూ ఉంటుంది, ప్రకోపిస్తూ ఉంటుంది, తప్పదు, దాన్ని ఆపలేం. కానీ ఎంతవరకు అలర్ట్ చేయగలుగుతాము జనాల్ని, ఎంతవరకు సేఫ్ గార్డ్ చేసుకోగలుగుతాం అనేది మన చేతుల్లో ఉంటుంది. ఎట్లా ఉంది పటాబ్ గారు, ప్రభుత్వ తరపు నుంచి సన్నాహకాలు ఎట్లా ఉన్నాయి, ఏ రకంగా అప్రమత్తంగా ఉన్నారు? రిషి గారు, ప్రపంచం మొత్తానికి ఒక విషయంలో అత్యద్భుతమైనటువంటి స్పష్టత ఉంది. ఏంటంటే ప్రకృతి విపత్తులని హ్యాండిల్ చేయడంలో నారా చంద్రబాబు నాయుడు గారికి మించినటువంటి వ్యక్తి మరొకరు లేరు. అది సైక్లోన్స్ గానీ, ఫ్లడ్స్ గానీ, ఇంకేదైనా ఎనీ న్యాచురల్ కెలామిటీ ఆయన ప్రజల్ని అప్రమత్తం చేసే విషయంలో కానివ్వండి, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా నివారించే ప్రయత్నాల్లో కానివ్వండి, లేదంటే ఆ సైక్లోన్ గానీ, వరదలు గానీ అవి అయిపోయిన తర్వాత చేపట్టేటటువంటి సహాయక చర్యల్లో కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు ఎంత ఎఫిషియెంట్ గా పనిచేస్తారన్నది మనం గతంలో అనేక సందర్భాల్లో చూసాం. అవును, హుద్హుద్ తుఫాను ఒక ప్రళయాన్ని సృష్టించినప్పుడు ఆయన దాదాపు 10 రోజుల పాటు విశాఖపట్నంలో ఒక బస్సులోనే ఉండి మొత్తం ఆ నగరాన్ని మొత్తాన్ని ఏ రకంగా నిలబెట్టారో చూసాం. పోయిన సంవత్సరం బుడమేరు వరద వచ్చినప్పుడు విజయవాడ నగరం మొత్తం ముంపుకు గురైనప్పుడు మళ్ళీ ఆయన కలెక్టర్ ఆఫీస్ లో 10 రోజులు అక్కడే ఉండి ఏ రకంగా మళ్ళీ సాధారణ పరిస్థితి తీసుకొచ్చారో చూసాం. అదే విధంగా మోంతా తుఫాను ఏదైతే ఇవాళ తీరం దాటనుందో, ఇవాళ ఒక సివియర్ సైక్లానిక్ స్టామ్ గా అది రూపాంతరం చెంది మరి ఒక ఉపద్రవాన్ని మన మీదకి తీసుకొచ్చే పరిస్థితి ఏదైతే ఉందో, దానిని మనం ఏ రకంగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా ఏ రకంగా నివారించాలన్న దానిపైన గత 48 గంటల నుంచి ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ, జిల్లా కలెక్టర్లతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ, మంత్రుల్ని అనేక జిల్లాలకు ఇన్ఛార్జీలుగా నియమించి, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్, అది సిసోడియా గారా లేదంటే అజయ్ జైన్ గారు, ఇటువంటి వారిని జోనల్ ఇన్ఛార్జెస్ గా పెట్టి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ, రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ లో నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అదేవిధంగా హోంమంత్రి గారు, వీరందరూ కూడా అక్కడే ఉండి ఎప్పటికప్పుడు ఒక పక్కన వాతావరణ శాఖ దగ్గర నుంచి ఆ సైక్లోన్ ట్రాక్ అది ఎటువైపు ఏ తీరానికి ఎంత దూరంలో ఉంది, ఎక్కడ అది తీరం దాటే అవకాశాలు ఉన్నాయనేది ఎప్పటికప్పుడు ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ IMD వారి దగ్గర నుంచి అక్కడ సమాచారం తెప్పించుకో. అదేవిధంగా NDRF సిబ్బంది, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, SDRF సిబ్బందిని
మొత్తాన్ని అలర్ట్ చేయడం. అదేవిధంగా విద్యుత్ శాఖ, ఇప్పుడు ఎక్కడైనా ఇప్పుడు ఎక్కువగా తుఫాన్లప్పుడు విద్యుత్ తీగలు తెగబడుతూ ఉంటాయి, పవర్ ఇంటరప్షన్ జరుగుతూ ఉంటుంది. మరి ఆ పవర్ మినిస్టర్ గొప్పపేట గారిని ఆయన అప్రమత్తం చేసి అక్కడ రివ్యూ చేయడం. రెవెన్యూ మినిస్టర్ గారు పక్కన మొత్తం రెవెన్యూ అఫీషియల్సే ఎంఆర్ఓల దగ్గర నుంచి విలేజ్ విఆర్ఓల దగ్గర నుంచి అందరిని అలర్ట్ చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం కూడా వాళ్ళ ఫీల్డ్ లోనే ఉంది. అనగాని సత్యప్రసాద్ గారు ఆయన ఓ పక్కన రివ్యూ చేస్తా ఉన్నారు. రైతులకి నష్టం జరగకుండా మరి అచ్చెన్నాయుడు గారు గత 2 రోజుల నుంచి ఆయన పనిచేస్తా ఉన్నారు. ఎందుకంటే ఎక్కువగా ఇప్పుడు పంట పొలాలు ముప్పు గురవుతా ఉంటాయి. మరి ఎక్కువగా నష్టం జరగకుండా వారు ఎటువంటి చర్యలు చేపట్టాలి, వారికి మనం ఇవ్వాల్సినటువంటి ఉన్నాయా, దానిపైన అగ్రికల్చర్ మినిస్టర్ పనిచేస్తా ఉన్నారు. ఆ రకంగా మీరు చూసినట్లయితే మొత్తం కేబినెట్ లో ఇన్ఛార్జ్ మినిస్టర్ నారాయణ గారు అంతా కాకినాడలో నుండి కాకినాడ దగ్గర తీరం దాటిపోతా ఉంది కాబట్టి అక్కడ అన్ని కూడా చూసుకుంటా ఉన్నారు. సో ఎంటైర్ కేబినెట్ మొత్తాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు అలర్ట్ చేసి అధికార ఎవ్రీబడి సైక్లోన్ వార్ జోన్ లో ఉన్నారు. మొత్తం మీరు అసలు ఇవాళ మిగతా పనులు ఎవరు కూడా వేరే ఏమీ టేకప్ చేయట్లేదు. ఎవ్రీబడి ఈజ్ ఆన్ దేర్ జాబ్, ఎవ్రీ మినిస్టర్ ఈజ్ ఆన్ ద జాబ్. ఆ రకంగా అంటే ఇవాళ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు నా ఫోన్, ఇప్పుడు ఎవ్రీ మొబైల్ ఫోన్ నాకు పొద్దు నుంచి 3 మెసేజ్లు వచ్చాయి. ఇప్పుడు విజయవాడ నగరంలో నేను ఉన్నాను. మా కలెక్టర్ గారు నిన్నటి నుంచి లక్ష్మీ షా గారు ఎప్పటికప్పుడు మెసేజ్, మా పార్లమెంట్ సభ్యులు మెసేజ్లు పెడతా ఉన్నారు. ఇవాళ ఎక్కువ భారీ వర్షపాతం విజయవాడ నగరంలో నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని నిన్నటి నుంచి అలర్ట్ చేస్తా ఉన్నారు. వాళ్ళ దుకాణాలన్నీ కూడా ఇక్కడ నగరంలో క్లోజ్ చేయమని చెప్పారు. ఎవరు ఇళ్లలో నుంచి బయటకు రావద్దని చెప్తా ఉన్నారు. అదేవిధంగా రోడ్లు ఫ్లడ్ అయితే అక్కడ వాటర్ ని డ్రైన్ చేయడానికి సక్కర్ మెషిన్స్ కానీ ఇవన్నీ కూడా ఆల్రెడీ డిప్లాయ్ చేశారు. అందరు అధికారులు అందరూ రోడ్ల మీద తిరుగుతా ఉన్నారు. మైకులు పెట్టి కొండ ప్రాంతాల్లో మైకులు పెట్టి అనౌన్స్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే కొండ ప్రాంతాల్లో రాళ్లు జారిపడే అవకాశాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అక్కడ ప్రజలను అప్రమత్తం చేసి అక్కడ వారిని షిఫ్ట్ చేస్తా ఉన్నారు. సో అట్లా ఇంత ఎఫర్ట్, ఇప్పుడు ఒక నేచురల్ కెలామిటీ మన మీదకి వస్తా ఉందని, ఒక తుఫాను మన మీదకి వస్తా ఉందని తెలిసినప్పటి నుంచి ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తా ఉందని తెలియజేయటం నేను ఇవన్నీ కూడా నేను మరొకసారి నేను చెప్తా ఉన్నా. ఇవాళ ప్రజలందరికీ కూడా ఈ డిబేట్ ద్వారా, రిషి గారి డిబేట్ ద్వారా ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ ప్రభుత్వం మీకు పంపించేటటువంటి సమాచారాన్ని అందరూ కూడా సీరియస్ గా తీసుకోండి. ప్రతి ఒక్క దాన్ని గమనంలోకి తీసుకుని ప్రభుత్వ యంత్రాంగం ఏది చెప్తే అది చేయండి చాలు. అంతే. ప్రభుత్వం మనం ఇంకేం చేయక్కర్లేదండి. మీకు వచ్చే మెసేజ్ ని మీరు ప్రాపర్ గా చదువుకోండి. మీ ప్రాంతానికి ఎవరైనా అధికారులు వచ్చి ఏదైనా మీకు సూచనలు చేస్తే ఆ సూచనలు పాటించండి. ఇళ్లలో నుంచి బయటకు రాకుండా ఉండటం, ఏదన్నా తాత్కాలికంగా మీ ఇల్లు వదిలిపెట్టే సహాయక కేంద్రాలకు వెళ్ళాలంటే వారిని ఎక్కువ ప్రశ్నించకుండా మనం వెళ్ళిపోవటమే. మన కోసం ఇదంతా మళ్ళీ 3-4 రోజులు సర్దుకున్నాక మళ్ళీ మన ప్రాణాలను కాపాడటం కోసం, మన ఆస్తికి ఎక్కువగా నష్టం జరగకుండా ఉండటం కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నప్పుడు ఇవన్నీ కూడా చేయాలి. ఎవరు కూడా ఎటువంటి భయాందోళనకు గురి కావద్దండి. ఇవాళ ప్రభుత్వం అన్ని రకాలుగా అప్రమత్తంగా ఉంది. గత ప్రభుత్వం లాగా కాకుండా గత 2019-24 మధ్య అనేక తుఫాన్లు వచ్చాయి. ఇప్పుడు గులాబ్ అని, ఇంకా మాండోస్ అని, ఇంకా రకరకాల తుఫాన్లు వచ్చాయి. కానీ ఏ రోజు కూడా ఆనాటి ప్రభుత్వం ఈ రకమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి పాపాన్ని వల్ల అసలు ఒక తుఫాన్ వస్తున్నటువంటి సందర్భంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి బయటకు వచ్చేవాడు కాదు. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆర్టీజీ రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ నుంచి బయటికి రావట్లేదు. అసలు అప్పుడు కమాండ్ కంట్రోల్ పెట్టి ఆయన అక్కడే ఉంటా ఉన్నారు, లోకేష్ గారు అక్కడే ఉంటా ఉన్నారు. కాబట్టి ఆనాటి ప్రభుత్వానికి ఈనాటి ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడాను కూడా గమనిస్తా ఉన్నారు. అవును. ఇవాళ ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన నిలబడే పార్టీ తెలుగుదేశం పార్టీ. రిషి గారు, ఇప్పుడు మేము 2019-24 మధ్య మేము అధికారంలోకి లేవు. అవును, ప్రతిపక్షం కూడా మీరు తిరిగారు, నాకు గుర్తుంది. తిరిగాము. అప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ నారా భువనేశ్వర్ గారు ఎన్ని సహాయక కార్యక్రమాలు చేపట్టారని తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు ఆనాటి ముఖ్యమంత్రి హెలికాప్టర్ లో చక్కర్లు పడుతుంటే చంద్రబాబు నాయుడు గారు మోకాళ్ళు లోతు నేలలో ఆయన నడిచి తిరుగుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ రోజున అక్కడ చార్ధామ్ యాత్రలో చిక్కుకుపోయినటువంటి వారిని తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఆ రోజున అప్పుడు అధికారంలో లేవు మేము. అయినా సరే ప్రత్యేక విమానాల్లో అక్కడి నుంచి వారందరినీ కూడా వెనక్కి తీసుకొచ్చాం. ఇప్పుడు ఆ రకంగా అంటే ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు స్పందించేటటువంటి మనసు ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు ఉందంటే ఒక్క ప్రభుత్వ యంత్రాంగానే కాకుండా పార్టీ మొత్తాన్ని కూడా అప్రమత్తం చేశారు చంద్రబాబు నాయుడు గారు. మొన్న టెలికాన్ఫరెన్స్, ఇప్పుడు మళ్ళీ 9:30కి ఒక టెలికాన్ఫరెన్స్. ఇదంతా దేనికంటే ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు ఇవాళ గ్రామ స్థాయి దగ్గర నుంచి సెంట్రల్ కమిటీ, జాతీయ కమిటీ కాబట్టి మండల స్థాయి, జిల్లా స్థాయి ప్రతి ఒక్క పార్టీ నాయకుడు కార్యకర్త కూడా
సహాయక చర్యల్లో ఇన్వాల్వ్ అవ్వాలి, నిమగ్నం అవ్వాలి, ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి పనిచేయాలి, మీ వంతు బాధ్యతగా ఇవన్నీ మీరు చేయాలని చెప్పి ఆ రకంగా కూడా పార్టీ యంత్రాంగం 1 కోటి మంది సభ్యులు ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అంటే 1 కోటి మంది సైనికులు కూడా ఇవాళ ప్రజల పక్షాన, ప్రజల కోసం ఇటువంటి విపత్తు మనం ఎదుర్కోబోతున్నటువంటి సో ఈ సమయంలో 1 కోటి మంది పనిచేయడానికి మిగతా 4 కోట్ల మంది ప్రజలకు రక్షణ కవచంగా ఉంటారు అయితే. ఎస్ ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. వాళ్ళ అది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి డిఎన్ఏలో ఉన్నటువంటి అంశం అది. ప్రజల కష్టాలు ఉన్నప్పుడు ఎవరు కూడా చూస్తూ కూర్చునే పరిస్థితి. ఆ రకంగా మీరు అధికారంలో లేనప్పుడే చేశారు. ఇంకోటి మీకు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన యుద్ధ ప్రాతిపదికన ఆయన కూడా ఫీల్డ్ లో ఉంటాడు కాబట్టి చివరి అధికారి వరకు, చివరి కార్యకర్త వరకు ఉండాల్సిందే. అంటే అందరూ అయిష్టంగా చేస్తారని చెప్పట్లేదు కానీ దానికి తోడు టెక్నాలజీ ఈసారి ఏఐని కూడా వినియోగిస్తున్నారు అనుసంధానంగా. అదే విధంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేయాలంటే నిన్ననే వారు స్వయంగా చంద్రబాబు నాయుడు గారితో వారు కూడా మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం కావాలన్నా మేము అందిస్తామని చెప్పి ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ లో ఒక సెపరేట్ సెల్ ని ఏర్పాటు చేశారు. ఈ మోంతా తుఫాన్ దాంతో లోకేష్ గారు కోఆర్డినేట్ చేస్తారు పిఎంఓ ఆఫీస్ లో ఉన్నటువంటి ప్రత్యేక బృందంతో. అంటే ఈ లెవెల్లో ఒక ప్రధానమంత్రి కార్యాలయంలో కూడా ఒక సపరేట్ సెల్ ఏర్పాటైంది వాళ్ళ. ఏది ఎక్స్క్లూజివ్ ఫర్ మోంతా తుఫాను సంబంధించి ఎప్పటికప్పుడు పరిస్థితులు తెలుసుకుని ఎప్పటికప్పుడు సహాయాన్ని అందించడం కోసం ప్రధానమంత్రి గారి కార్యాలయంలో కూడా ఒక సెల్ ఏర్పాటైందంటే ఆ సీరియస్నెస్ రైట్ ఫ్రమ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ టు ది చీఫ్ మినిస్టర్ ఆఫీస్ టు ఎవ్రీ మినిస్టర్ టు ఎవ్రీ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్ టు ఎవ్రీ పార్టీ కార్యకర్త అందరూ కూడా ఇవాళ సంసిద్ధంగా ఉన్నారు. ఇవాళ చాలా క్రూషియల్, ఇవాళ చాలా, ఎందుకంటే ఈ రోజే అది తీరం దాటుతుంది కాబట్టి సాయంత్రం నుంచి ఒక 48 నుంచి 72 గంటలు గంటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీడియా పరంగా మీడియా కూడా థ్యాంక్స్ టు ద మీడియా, ఏబిఎన్ ఛానల్ ఎప్పటికప్పుడు మీరు ప్రజలకి ఈ సమాచారాన్ని అంతా కూడా తెలియజేయటం, ఎందుకంటే అందరూ కూడా మీడియానే ఫాలో అవుతున్నారు. బాధ్యత కదా, ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం ఒక్క ప్రాణం కూడా పోకుండా ఎలా జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటుందో మా బాధ్యత కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేసే బాధ్యత. అదే విధంగా మన రిపోర్టర్స్ మీరు సమాచారాన్ని చేరవేయడం కోసం పాపం ఆ నీళ్ళలో అక్కడ ఇక్కడ తుఫానులో కూడా వెళ్ళి పనిచేస్తూ ఉంటారు. మీరందరూ కూడా ప్రాణాలకు తెగించే పనిచేస్తున్నారు. అదే నేను చెప్తా ఉన్నాను, వాళ్ళు కూడా దయచేసి ఎక్కువ రిస్క్ తీసుకోబాకండి. మీరు వార్తలు కవర్ చేయటం ముఖ్యమే కానీ మీరు కూడా జాగ్రత్తలు పాటించాలి. కాబట్టి ఫీల్డ్ రిపోర్టర్స్ అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం. పట్టాభి గారు, మనందరూ కలిసి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనలతో ఎవరికి ఏ నష్టం జరగకుండా ఈ తుఫాను జాగ్రత్తగా దాటించే ప్రయత్నం చేద్దాం, ఒకళ్ళొకళ్ళు సహకరించుకుంటూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్ షో. సో దయచేసి ప్రభుత్వం ఇచ్చే సూచనలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసే ప్రయత్నం ఏదైతే చేస్తుందో దాన్ని ఫాలో కండి. మేము కూడా మాకు వచ్చిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు లైవ్లో మినిట్ టు మినిట్ ఈ మొంతా తుఫాను గురించి అందిస్తూ ఉంటాము. ఇప్పుడు ఏదో మీ ప్రాంతంలో వర్షం లేదు, ఏం హడావుడి లేదు, మీరు ఏమీ లైట్గా తీసుకోవద్దు. సాయంత్రం నుంచి అర్ధరాత్రి లోపు ఇది ఎప్పుడన్నా తీరం దాటొచ్చు. దాని తర్వాత ఒక 72 గంటల తీవ్రమైన ప్రభావం ఉంటుంది. మొత్తం 20 జిల్లాల్లో దీని ప్రభావం ఉండే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి పిల్లలు ముఖ్యంగా ఈ సెల్ ఫోన్ తీసుకుని రీల్స్ చేయడానికో ఇంకోటో ఆ బీచ్ల దగ్గరికి అధికారులు కళ్ళు గప్పి వెళ్ళొద్దు, తల్లిదండ్రులకు బాధ మిగిల్చొద్దు. ప్లీజ్ బీ అలర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.